చిరంజీవి గారికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక పదవి ఇవ్వబోతుందంట. నిజం, చిరంజీవి గారికి ఒక పదవి ఇవ్వబోతుందంట. ఆ పదవి ఏంటనేది నేను చెప్తాను. అసలు చిరంజీవి గారు దాన్ని తీసుకుంటారా తీసుకోరా, లేకపోతే ఇంకో మాట ఉంది, అసలు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవే దండగా మళ్ళీ చిరంజీవి గారికి పదవి అని అంటే కనుక దాని గురించి అయితే కనుక చాలా వార్తలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఏంటి, జనసేనలో ఒక రకంగా మాట్లాడుతున్నారు, టీడీపీలో ఒక రకంగా మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలు ఏమనుకుంటారు దీని గురించి, దీని మీద మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు ఏంటో తెలియాలా. చిరంజీవి గారికి పదవి ఇవ్వడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చిరంజీవి గారికి పదవి అటు ఉంచితే కనుక అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బందులు పడి నానా యాతనలు పడి మొత్తానికి ఎలాగైతే ఒక పార్టీలో చేరి మొత్తానికైనా ఉప ముఖ్యమంత్రి దాకా వెళ్ళారు. చాలా గొప్ప విషయం. 15 అయినా 10 ఏళ్ళైనా మొత్తానికి ఒక పదవి అంటూ అలంకరించారు. తర్వాత వెంటనే నాగబాబు గారికి లిఫ్ట్ ఇచ్చారని అనాలి, చేయబట్టుకుని లాగారు. ఎలాగా? నాగబాబు గారు అంతకుముందు నరసాపురంలో పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. ఆయన మళ్ళీ అనకాపల్లిలో పోటీ చేస్తా అన్నారు. పోటీ చేస్తే ఓడిపోతారని ఆల్రెడీ చాలా సర్వేలు చెప్పాయి. కానీ ఆ టికెట్ వేరే వాళ్ళకి వెళ్ళడం ద్వారా మానేశారని రకరకాలుగా మాట్లాడుకున్నారు. అది వేరే విషయం. మొత్తానికి ఎలాగైతేనండి, ఆయన అయితే కనుక ఎలాంటి పోటీ లేకుండా ఆయనకి ఎమ్మెల్సీ పదవి అయితే కనుక వచ్చేసింది. నడిచొచ్చే కాలంలో కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టు అర్థమైందిగా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు వాళ్ళ పార్టీలోనే, జనసేన పార్టీలోనే చాలామంది చాలా రకాలుగా విమర్శించారు, వ్యతిరేకించారు. యథార్థం ఇది. ఎందుకు మాట్లాడుతున్నారంటే కనుక అసలు ఎమ్మెల్సీగా ఇవ్వడానికి ఆయనకి జనసేన కోసం ఆయన కష్టపడింది ఏంటి? ఎందుకంటే చాలామంది కార్యకర్తలు కావచ్చు, దాంట్లో సైనికులు కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు, అహోరాత్రాలు కష్టపడ్డారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కష్టపడ్డారు కాబట్టే నిజంగా వాళ్ళు దానికి అరువులేమో. కాబట్టి మాలాంటి వాళ్ళని అందరినీ గుర్తించడం మానేశారు. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని తీసుకొచ్చి నాగబాబు గారిని ఏమో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఏపీకి వాళ్ళు చేసింది ఏంటి, ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చేసింది ఏంటి? అర్థమైందా? ఇప్పుడు చిరంజీవి గారికి పదేస్తారన్నారు. చిరంజీవి గారికి ఏపీకి అసలు వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి, వాళ్ళ పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నారో, వాళ్ళ వ్యాపారాలు ఎక్కడున్నాయి ఏంటి, ఇవన్నీ అక్కడైతే కనుక పదవులు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనా? ఇలాంటి ఒక సబ్జెక్ట్ అయితే కనుక నడుస్తుంది. చాపకంది నీరులాగా జనసేనలోనే నడుస్తుంది. ఎక్కడ దాకా ఎందుకు, చాలా పార్టీల్లో చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇంతకీ చిరంజీవి గారికి పదవిస్తారంటారా కూటమి ప్రభుత్వంలో అని అంటే కనుక ఇస్తారు అని, ఇవ్వకపోయినా మాత్రం ఒక జనసేనలో లేదా వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని గ్రూపుల్లో మాత్రం ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఏమని? చిరంజీవి గారికి కూటమి ప్రభుత్వంలో పదవి ఇవ్వబోతున్నారని. దేని గురించి అంటే కనుక ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకు గాను బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారికి పదవి ఇవ్వబోతున్నారంట. కాబట్టి సహజంగా సంక్షేమ పథకాలన్నింటికీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ కావచ్చు, అలాగే సినిమా యాక్టర్స్ కావచ్చు, ఇలాగ కొంతమందిని పెడతా ఉంటారు. అది మామూలు. సానియా మిర్జా ఇలాంటి వాళ్ళు పెట్టారు గత సందర్భాల్లో. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు పెడతారంటే అసలు చిరంజీవి గారు దీనికి యాక్సెప్ట్ చేస్తారా అని అంటే కనుక ఒక ఆలోచించాలి. ఎందుకంటే కనుక అది జరగని పని. మరి ఎందుకని దీన్ని ఈ పుకార్ని మరీ ఇంత స్ప్రెడ్ చేస్తా నాకు అర్థం కాదు. చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేసేస్తారు దీని మీద. నేను చాలా ఆలోచించి చెప్తున్నా మాట అనమాట. నాకు తెలిసి చిరంజీవి గారు దీనికి ఒప్పుకోరేమో అనుకున్నాం. ఒప్పుకోకపోతే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒప్పిస్తారా ఏంటని అర్థం కాదు. కాబట్టి మొత్తానికి ఏదైతే ఒక వాదన అయితే ఉంది. అసలు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే చాలా వ్యతిరేకత వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు తీసుకురావడం అంటే పవన్ కళ్యాణ్ గారు వంశపారంపర్య ఏమన్నా పాటిస్తున్నారా అని అయితే కనుక కొంచెం టాపిక్ వచ్చింది. నాగబాబు గారికి వచ్చినప్పుడే జనసేనలోనే చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ అది జరుగుతుంది. మొత్తానికి అంటే పోటీ చేస్తుంటే కనుక నాగబాబు గారు ఎక్కడా కూడా నెగ్గరు ఆంధ్రప్రదేశ్లో అనే ఒక మాట ఉంది. దానికి మీరే సమాధానం చెప్తారో నేను వెయిట్ చేస్తున్నాను. కాబట్టి కామెంట్ చేయండి ఆ విషయం మీద కూడాను. కాబట్టి చిరంజీవి గారికి పదవి ఇవ్వడం కరెక్టా కాదా అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చిరంజీవి గారి వ్యక్తిత్వంగా చాలా మంచి వ్యక్తి. నాకు బాగా ఇష్టమైన వ్యక్తివే చిరంజీవి గారు. చాలా మంచి వ్యక్తి, కింద నుంచి స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఇది ఏదైతే వంశపారంపర్యంగా నేను వచ్చాను, నా తర్వాత తమ్ముడు వచ్చిన తర్వాత అన్నీ వచ్చాడు అనే విధానం కరెక్ట్ కాదేమో, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరేమో అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. కాబట్టి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.